మొక్కజొన్నలో విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్నలో శిలీంధ్ర నాశన వల్ల మనకు వడలి తెగులు కానీ అదేవిధంగా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ వడలి తెగులు అంటే శిలీంధ్ర తెగుళ్ళ విషయానికి వస్తే వడలి తెగులు, ఆకుమచ్చ తెగులు ఇవి ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనికి థైరామ్ అనే మందును కానీ లేదా క్యాప్టాన్ అనే మందును 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లేదా కార్బండిజం అనే మందును 2.5 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగుల బారి నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా యాసంగిలో మనకు మొక్కజొన్నలో ఎక్కువగా మనకు కత్తెర పురుగు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సయాంట్రనిల్లిప్రోల్ అనే మందు ప్లస్ థయామిథాక్సోమ్ అనే మందు మనకు కాంబినేషన్ 2 కలిపి ఉన్న మందు మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ మందును ఉపయోగించి అంటే 1 కేజీ విత్తనానికి 6 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ మనకు మొక్కజొన్నలో వచ్చే లేత దశలో వచ్చే కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు అనేది మనకు విత్తిన 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మొదలవుతుంది. కాబట్టి మనం ఈ దశలో మనం పంటను కత్తెర పురుగును కాపాడుకున్నట్లయితే ఎక్కువగా పంట నష్టం అనేది తగ్గి మనకు అధిక దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొక్కజొన్నలో తప్పనిసరిగా మనకు ఇప్పుడు చెప్పినట్టు కత్తెర పురుగుకు మాత్రం ఇప్పుడు చెప్పిన మందులు సయాంట్రనిల్లిప్రోల్ ప్లస్ థయామిథాక్సోమ్ అనే మందును తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే మనము ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవచ్చు.